నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో ఉదయాన్నే వాకింగ్కి వచ్చా. ఒక 73 ఏళ్ళ తాత కలిశాడనమాట. వచ్చి పక్కన కూర్చొని కొన్ని మంచి మాటలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆయన చదువుకునే రోజుల్లో చాలామంది హాస్టల్స్లోనే చదువుకునే వాళ్ళంట. ఆ హాస్టల్లో డబ్బున్నోడు ఉంటాడు, డబ్బు లేనోడు ఉంటాడు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిమ్స్, మైనారిటీసు, రకరకాల పిల్లకాయలు మొత్తం వచ్చి చదువుకుంటారు. సో అందరితో కలిసే వాళ్ళం, ఎట్ట బతకాలో తెలిసేది. ఈ రోజుల్లో డబ్బు ఉంటే పెద్ద స్కూళ్ళు, డబ్బు లేకపోతే చిన్న స్కూళ్ళు. పిల్లకాయలను కూడా సపరేట్ చేసి బతికిస్తున్నారు ఈ రోజుల్లో. వాళ్ళు పెద్దయ్యాక అసలు ఎట్లా కలుస్తారు అందరితో అన్నట్టుగా మాట్లాడాడు. కరెక్టే అనిపించింది నాకు కూడా. ఇంకో మాట చెప్పాడు, ఈ రోజుల్లో అసలు విటమిన్ ఎం లేకపోతే బాడీ నడవట్లేదు. మనకి విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి కదా, అవి లేకపోయినా బాడీ ఎట్టో ఒకటి నడుస్తుంది. కానీ విటమిన్ ఎం లేకపోతే బండి ఆగిపోద్దంట, బాడీ నడవదంట. నాకు అర్థం కాలేదు ఒక నిమిషం ఏం చెప్పాడు. ఆ మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది విటమిన్ ఎం అంటే ఏందో. మీకు అర్థమైందా? కమెంట్ చేయండి అర్థమైతే.